ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను రెడీ అయిపోయింది. లగేజ్ ఏదో బ్యాలెన్స్ ఉందట, ప్యాక్ చేసుకుని వచ్చేస్తానంది. ఈలోపు నువ్వు తమ్ముళ్ళు కలిసి లేడీస్ లగేజ్ అంతా ఆర్గనైజ్డ్గా సర్దండి. ఎందుకంటే ఈ అమ్మాయిలున్నారే, కార్లో యూనివర్స్ పట్టేంత స్పేస్ ఉన్నా సరే స్పేస్ లేదు అని అంటారు. ప్రతి విషయానికి సర్దుకుపోవాలి అంటారు గాని ఏ విషయానికి సర్దుకుపోరు. అందుకే మీరు వెళ్ళి జాగ్రత్తగా లేడీస్ లగేజ్ అంతా పక్కన సర్దండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే. శంకర్ గారు, లగేజ్ అంతా సర్దేశం. శంకర్ గారు, బయలుదేరదాం. బయలుదేరదాం. ఏమైంది రవి, అలా డల్గా ఉన్నావు? డల్గా ఉన్నావేంటని అడుగుతారేంటండి? పెళ్ళైన తర్వాత ఎవరైనా వాళ్ళని హనీమూన్ పంపిస్తారు, మీరేమో ఊరికి తీసుకెళ్తున్నారు. డల్గా ఉండకపోతే ఎగిరి కంచేసుకుంటూ వెళ్తారేంటి? రవి, బాధపడకు రవి, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ ఏం చేస్తాను చెప్పు, వేరే ఆప్షన్ లేదు మనకి. అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ఓకేనా? అక్కడ ఎంజాయ్ చేద్దాంలే. చే నవ్వవా, నవ్వు. ఈ మాయ ఏది అసలు వస్తుందా రాదా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్జెంట్ గా కాల్ చేసుకోవాలి కదా? నాకు తెలుసు. వెళ్ళి వెళ్ళి చేసుకో చేసుకో. అబ్బాయి రవి వస్తాడులే, పద వెళదాం, బయలుదేరదాం. శంకర్, మాయా వస్తుందా లేక ఏదైనా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ టోటల్గా క్యాన్సిల్ అయ్యేలా చేస్తుందా? సండి సార్, ఇప్పుడు రవి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు కదా, ఫోన్ కట్ చేసి ఇలా రాగానే ఎగురుకుంటూ మాయ వస్తుంది చూడండి. చెప్పు రవి. మాయా, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వేంటి వెళ్లకుండా చేస్తాను, గొడవ పడతాను, అది ఇది అని చెప్పి సూట్ కేసు తీసుకుని బయలుదేరావు. నేను రాననే ముందుకేశాను, కానీ ఏం చేయను, మా నాన్న ఫోన్ చేసి వెళ్తావా చస్తావా అంటే బయలుదేరక తప్పలేదు. మరి నీ సంగతి ఏంటి? నన్నెవడైనా పిలిస్తేనే కదా రావడానికి. అసలు నేను ఒకదాన్నున్నానన్న విషయమే అందరూ మర్చిపోయారు. సరేలే, కామ్గా వచ్చేసి రాకేష్తో మాట్లాడి మధ్యలో అటాక్ ప్లాన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేపిద్దాం, ఓకేనా? ప్లాన్ బి అదే. నువ్వు బయలుదేరు. సరే, వస్తానులే. ఓకే, బాయ్. రవి, ఫోన్ కాల్స్ అవి అయిపోయా? ఇంకేమైనా ఉన్నాయా? వెళ్దామా, వెయిట్ చేద్దామా? సండి సార్, ఇప్పుడు చూడండి, ఒక కన్నింగ్ వాయిస్ స్వీట్గా వస్తున్నాను ఆగండి అంటుంది. హే ఆగండి, నేను వస్తున్నాను. శంకర్, నేను కాదు, నువ్వు నిజంగా జీనియస్. మాయా, ఏంటి లేటు? అసలు నన్ను పిలిచేలోపే నువ్వు వచ్చేసావు మాయా. వాట్ ఏ టైమింగ్ యార్, సూపర్. అసలు నిన్ను చూస్తుంటే పంక్చువాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావు. వెరీ గుడ్. అవును, ఇప్పటికే లేట్ అయింది, వెళదామా? పైగా చాలా దూరం ప్రయాణం చేయాలి, మధ్యలో బ్రేకులు కూడా పడతాయి కదా. వాట్? అదే, మనం జర్నీ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా అంటున్నాను. ఈ శంకర్ తెలిసంటాడో తెలియకంటాడో తెలియదు కానీ పంచ్ మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్ లో వేస్తాడు. దేవుడు తెలివితేటలన్నీ శంకర్ బుర్రలోనే పెట్టాడేమో. అదేం లేదు మాయా, అందరి బుర్రలో ఉన్నదే నా బుర్రలో ఉంది. కాకపోతే దీన్ని వాడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటది మంది, అంతే. మనసులో అనుకుంటే కూడా పట్టేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు కదా. ఓకే, వెరీ గుడ్. పదండి, మీరు ఆ కారెక్కండి. రవి, ఆ కారెక్కండి. అబ్బాయి పద, ఆ కారెక్కండి. పద అబ్బాయి. తమరే కారెక్కుతారు? ఏంటి ఇంకా లేటు? ఏం లేదు గౌరీ గారు, మాయ గారికి కొన్ని డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను. చూడు మాయా, ముందు ముందు ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేద్దు గాని ఈ కారెక్ట్.
పదండి, నిలబడ్డారే. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అభయ్, కొంచెం లెఫ్ట్లో ఆపుతావా? వాటర్ బాటిల్ తీసుకుంటాను. ఓకే. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. హలో, చెప్పమాయా, ఏంటి అప్డేట్? విలేజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారా? ఏంటి చేసేది? ఈ శంకర్ మామూలోడు కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం. రవి రానని మొండి చేస్తాడని ముందే గెస్ చేసి వాళ్ళ నాన్నతో ఫోన్ చేయించి బెదిరించి మరీ స్టార్ట్ అయ్యేలా చేశాడు. ఇంకా నాకు తప్పలేదు. నాకు తెలుసు మీ ప్లాన్లేవి వర్కౌట్ అవ్వవు అని. ఇప్పుడు అర్థమైందా శంకర్ అంటే ఏంటో? శంకర్తో డీల్ చేయడం అంత ఈజీ కాదంటే విన్నావా? నాకు చేత కాలేదని నన్ను తీసి పారేశావు. సర్లే, ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసేంత టైం లేదు. ఆ శంకర్ ఇంత పట్టుబట్టి మరి విలేజ్ తీసుకెళ్తున్నాడంటే రవికి ఆఫీస్లో అధికారం దక్కకుండా చేయడం మాత్రమే కాదు, వేరే ఏదో ప్లాన్ ఉంది. ఇంకేం ప్లాన్ అయి ఉంటుంది? మేబీ రవిలో మార్పు తీసుకొచ్చి అక్కీ లైఫ్కి అన్యాయం జరగకుండా చేయాలనేమో. అదే గనక జరిగితే మన పగ తీరుదన్నయ్య. అక్కి రవి గ్రిప్లో ఉండాలి, రవి నా గ్రిప్లో ఉండాలి. అభయ్ ఎలాగో నా వైపు పాజిటివ్గానే ఉంటాడు. సో నేను అనుకున్నది జరగాలి అంటే రవి మన చేయి జారకూడదు. అందుకే ఈ విలేజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వాలి. అయితే వెంటనే రౌడీని పంపించి అటాక్ చేస్తాను. అప్పుడు భయపడి ఆగిపోతారుగా. ఇందుకే నేను నిన్ను తిట్టేది. చూడు, ఆల్రెడీ ఆ శంకర్ తనపై అటాక్ జరిగినట్లుగా డ్రామా క్రియేట్ చేసి నీ మీద అనుమానం వచ్చేలా చేశాడు. ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తే అభయ్ ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? విలేజ్ వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలి, కానీ అది నువ్వు చేసావని అనిపించకూడదు. అలా ఎలా అవుతుంది మాయా? నీ బుర్ర అంతకు మించి ఆలోచించదని నాకు బాగా తెలుసు. నేను ఒక ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం చేయ. ఓకే, మిగిలిందంతా నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.